హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో న్యూ ఆల్బమ్ స్టైల్ డిఫరెంట్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటామో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని అయితే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ 4కి సంబంధించిన న్యూ వెర్షన్ లింక్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ మీకు ఇదే సాంగ్ని ఇస్తాను, లేదా మీకు వేరే నచ్చిన లవ్ సాంగ్ ఏదైనా తీసుకొని చాలా అద్భుతంగా వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఒక మంచి ఆల్బమ్ స్టైల్లో మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అని పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్న నాకైతే సపోర్ట్ చేయండి. నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. కొత్త ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతోనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసి 9:16 మీడియం రేషియో సెలెక్ట్ చేసుకోండి. న్యూ కైన్మాస్టర్ యూజ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీడియా ఓపెన్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఒక 20 సెకండ్స్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఒక 20 సెకండ్స్ అయితే చూపిస్తున్నాను. మీరు ఎన్ని ఇమేజెస్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ అయితే తీసుకొని చూపిస్తాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన మెయిన్ ఇమేజ్ ఒకటి ఇచ్చాను. సో ఫస్ట్ ఆ ఇమేజ్ని తీసుకోండి. ఆ ఇమేజ్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా ఆ బ్లాక్ ఇమేజ్ని ఎంతసేపు తీసుకున్నారో అంతసేపు అయితే తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా బ్లాక్ ఎంతసేపు ఉంటే అంతసేపు తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి కదా, అందులో ఒక ఇమేజ్ తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీరు తీసుకోవాలనుకుంటున్న ఇమేజ్ ఈ విధంగా తీసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఫస్ట్ బాక్స్లో పెద్ద బాక్స్లో పెట్టుకోండి పర్ఫెక్ట్గా. సో ఇది పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని అటు ఇటు క్రాప్ చేసుకోండి. అటు ఇటు క్రాప్ చేసుకొని పర్ఫెక్ట్గా బాక్స్లో అయితే పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఉండేలా పెట్టుకోండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండేలా పెట్టుకొని ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని ఒక 3 సెకండ్స్ వరకు ఉంచుకోండి. కరెక్ట్గా 3 సెకండ్స్ వరకు ఉంచుకొని ఇక్కడికి వచ్చేసి సెకండ్ ఇమేజ్ని తీసుకోండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఇంకొక ఇమేజ్ని అయితే తీసేసుకోండి. ఇంకొక ఇమేజ్ని తీసుకొని కొంచెం చిన్నగా చేసుకోండి. పర్ఫెక్ట్గా ఈ బాక్స్లో ఉండేలా ఇప్పుడు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం పెద్దగా చేసుకోండి, చిన్నగా ఉంది కదా. సో కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడైతే బాక్స్లో అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా ఒక 3 సెకండ్స్ వరకే ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంకొక ఇమేజ్ అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఇంకొక ఇమేజ్ అయితే తీసుకొని ఇతర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా అన్ని ఇమేజెస్ని అయితే తీసేసుకోండి. అన్ని 3 సెకండ్స్ ఉండేలా అయితే చూసుకోండి. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఒక 3 ఇమేజెస్ తీసుకున్నాను కదా. సో ఆ తర్వాత నుంచి ఇంకొక ఇమేజ్ తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీ ఇమేజెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక ఇమేజ్ని తీసుకోండి. ఇంకొక ఇమేజ్ని తీసుకొని పర్ఫెక్ట్గా తీసుకొని ఈ చిన్న బాక్స్లో పెట్టుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ చేసుకోండి. ఇమేజ్ని పర్ఫెక్ట్గా బాక్స్లో పట్టేంత వరకు క్రాప్ చేసుకొని పర్ఫెక్ట్గా బాక్స్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని బ్లెండింగ్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి చూసుకోండి ఎలా వస్తుందో. ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. చాలా నీట్గా అద్భుతంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీకు నచ్చినన్ని ఫొటోస్ అయితే తీసుకోండి. ఇక్కడైతే 7 ఇమేజెస్ పడతాయి, కానీ మీకు నచ్చిన ఇమేజెస్ అన్నీ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రంట్కి వచ్చేసేయండి. ఫ్రంట్కి వచ్చేసి నేనైతే ఎగ్జాంపుల్గా 4 ఇమేజెస్ చూపిస్తున్నాను. మీరు ఈ బాక్స్లు అన్నిటికీ సంబంధించిన ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి.
కలర్ చేంజింగ్ టెంప్లెట్ అయితే ఒకటి ఇచ్చాను. సో ఫస్ట్ ఆ టెంప్లెట్‌ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ కలర్ టెంప్లెట్ చేంజ్ మీద తీసుకొని బ్లెండింగ్‌లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్‌లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొక పార్టికల్ సంబంధించిన వీడియో ఇచ్చాను. సో దాన్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ పార్టికల్స్ చేంజింగ్ ఉంటుంది కదా! సో ఆ పార్టికల్స్ మూవింగ్ టెంప్లెట్‌ని తీసుకోండి. రొటేట్ చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ పార్టికల్స్ టెంప్లెట్ మీద క్లిక్ చేసేసి బ్లెండింగ్‌లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్‌లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేసేసి దీనికి సంబంధించిన ఒక మంచి సాంగ్‌ని అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఆ సాంగ్‌ని తీసుకోండి. ఈ విధంగా ఆ సాంగ్‌ని అయితే తీసుకోండి. మీరు ఎక్కడికైతే కట్ చేసుకున్నారో అక్కడికెళ్ళిపోయి ప్లస్ మీద ట్యాప్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడికైతే ఇంపోర్ట్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా నీట్‌గా అయితే వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా నీట్‌గా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080p ఆర్ 720pలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4-5 మధ్యలో ఉంచుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.